మనమైతే ఇక్కడికి వచ్చాము, మనల్ని మనం మరింతగా దేవుని దగ్గరికి చేసుకోవటానికి. నైనా నువ్వు ఇచ్చిన యేసు ఆ సంవత్సరంలో ఎన్నో మనం పాజిటివ్నెస్ కన్నా నెగిటివ్లే ఎక్కువ ఫేస్ చేస్తున్నాం. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, లేకుంటే వ్యక్తుల పరంగా మనం చాలా నెగిటివ్ ఫేస్ చేస్తున్నాం. కానీ దేవుడు వాటన్నిటి నుంచి మనల్ని మర్చిపోయేలాగా చేసి నా సన్నిధిలో నువ్వు ఉండటం చాలా గొప్ప అనేది మనకి గుర్తు చేసి మనలో రియలైజేషన్ కలుగజేశారు. కాబట్టి ధన్యతను చూపించడానికి, ఆయనకి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వడానికి మనందరం ఇక్కడ ఉన్నాం. సో మనము ఇవ్వబడినటువంటి దినాలను కౌంట్ చేసుకునే విధంగానే ఉండాలి. నా దినముల లెక్క నాకు నేర్చుకునేలాగా విజ్ఞతనివ్వు నాయన అనే వారి సంఖ్య రోజు రోజుకి సంఘంలో తగ్గిపోవడం కూడా చాలా ప్రమాదకరమైన ఘంటికలు. ఇందుకే దేవుడు చెప్పేశారు, దీన్ని చూసి నువ్వేం ఆశ్చర్యపడక్కర్లేదు. భ్రష్టత్వం మొదట ఎక్కడ సంభవించాలో అక్కడ సంభవిస్తుంది, ఆఫ్టర్ దట్ నేను వస్తాను అనేటువంటి ఆయన మాటని గుర్తు చేసుకుంటూ మనం ముందుకు సాగటం తప్ప ఏం చేయలేం. సో మీరు ఈ లోకంలో నేను ఎప్పుడు చెప్తాను, ఈ భూమి మీద ఉన్నప్పుడే మన సేఫెస్ట్ జోన్లో ఉన్నట్టు. ఇక్కడుండి మనం ఏమంటామంటే ఈ నొప్పి, ఆ నొప్పి, ఆ బాధ, ఆవేదన, అమ్మాయిని కూర్చోబెట్టండి. ఎవరు వాక్యం చెప్పేటప్పుడు కదలొద్దు, మీ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి. ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో ఉన్నాం, లేదంటే ఫ్లైట్ మోడ్లో అయినా పెట్టుకోండి. అరగంట దేవునికి ఇవ్వనప్పుడు ఇక్కడికి మనం రానక్కర్లేదు, మనం ఇంట్లో ఉండొచ్చు. ఎందుకంటే మన ఇష్టాన్ని ఇక్కడ చేయడానికి కాదు కదా. దేవుడు మనతో ఏం చెప్తున్నాడో ఒక 20 నిమిషాలు మీరు వినలేనప్పుడు యుగ యుగాలు బతకాలి. ఇలాగే అబద్ధం ఆడకూడదు, ఆయన మాటనే వింటూ ఉండాలి. మీకు ఇది బోర్ కొట్టేస్తుంది. అక్కడికి వెళ్ళి ఎలా వింటారు? సో ఇక్కడే నేర్పించండి. మీ పిల్లల్ని అలా తేకుండా ఉండకండి. పిల్లల్ని ఇక్కడ తెచ్చి పెట్టుకోవాలి. కుటుంబాలుగా మనం ఇక్కడ ఉండాలి. ఆయనే ఆశ్రయ దుర్గమైనప్పుడు ఆయన మాటను మనల్ని విని 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 మనల్ని మనం బాగు చేసుకునే విధానంలో ఆయనకు బలైపోయే విధంగా మనం ఉండాలి. అందుకే పౌలు గారు చాలా బాగా చెప్పారు, దినమెల్లా వధింపబడుతున్న గొర్రెలము మేము. దినమెల్లా రోజు చచ్చి బతకాలి, మనం చచ్చి బతకాలి. అది చచ్చిపోతాము మనుషుల యొక్క పనులను బట్టి, మనుషుల యొక్క విధానాలను బట్టి. కానీ తిరిగి బ్రతికేది ఆయన వాక్యం ద్వారానే. ఆయన వాక్యం ద్వారా బ్రతికిన నువ్వు నేను మళ్ళీ ఏం చేయాలి? ఈ వాక్యమే కదా నన్ను పట్టుకుంది అనేటువంటి ఒక కాన్ఫిడెంటల్ మైండ్ సెట్ తో కనుక నువ్వు ఉండకపోతే, నీ ఆలోచన కనుక మార్చుకోకపోతే మన దినాలు కుదించబడతాయి. ఇది నిజం. అందుకనే ఒక మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 19వ వచనం. ఎవరి స్థుతి నొందాలి? మన నోటి ద్వారా, మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ప్రతి విషయాల ద్వారా ఎవరి స్థుతి నొందాలి? మనం అస్సలు కనపడకూడదు. మనం కనపడ్డాము అంటే మనం హిపోక్రటికల్ లైఫ్ అనే. అందుకని దేవుడు ఇక్కడ ప్రభు స్థుతి నొందును గాక. ఎందుకు నాయనా నువ్వు స్థుతి నొందాలి అంటే, అనుదినము నువ్వు నీ భర్తని ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు మారలేదు. భార్యని ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు మారలేదు. అసలు పిల్లల్ని నేను చాలా ఓపిక పట్టాను ఈ విషయంలో అంటాం. ఇలాగే మన జీవితంలో చాలా విషయాల్లో ఒక మనిషికి మనం ఇచ్చే టైం చాలా లిటిల్ బిట్, చాలా కొద్ది సమయమే ఇస్తాం. ఇచ్చేసి మన సహనాన్ని కోల్పోతాం. ఇది మానవ నైజం. కానీ దేవుడట అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. అంటే తప్పు చేసినా అనే కదా. ఈ వాక్యం చదువుకోవాలా లేదా? మనం ఇలాంటి వాక్యాలు ఎన్ని ఉన్నాయో బైబిల్లో. ఇవి వద్దంటే ఎలాగా? ఆయన ప్రేమ అర్థం కాదు. ఆయన ప్రేమ అర్థం కాని రోజు ఆయన కోసం నేను ఎందుకు టైం స్పెండ్ చేయాలి అనే ఆలోచనతో మొదలయ్యి అసలు రాకుండా ఉంటే పోతుంది కదా. దేవుని మాటలు వినటానికి ఏముంది, ఎప్పుడు వినేవిగా అనిపిస్తుంది. అనుదినము ఆయన మా భారం. ఏ విధంగా? నేను ఇన్ని సంవత్సరాలు పోషించాను అన్న వాళ్ళకి నువ్వేం సమాధానం చెప్తావు? నీ డ్యూటీ అని చెప్తావు. నీ డ్యూటీ కదా నన్ను పోషించడం అంటావు. కానీ భరించడం, తప్పు చేస్తున్నా కానీ, మనలో ఒక నెగటివిటీ ఉన్నా కానీ
ఆ నెగిటివిటీ ఆయన భరించలేదైనా కానీ అనుదినము భరించడం అనేది అది దేవ లక్షణం, మనుషుల లక్షణం కాదు. మీ వాక్యం తెలిసిన వాళ్ళు దైవములు. ఇది చెప్పినందుకు ఆయన కోటిలో చంపేశారు. ఎవరిని? మహానుభావుని యేసుప్రభు వారిని. మీరు దైవములని మీరు చదవలేదా? ఆయన భూమి మీద ఉన్నప్పుడు అంతా ఆ పరిచయాలతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు శరీరపరంగా ఎలా ఉండాలో నేను నేర్చేసుకొని అంతరంగాన్ని శుద్ధి చేసుకోవట్లా. మీరు గిన్నెలు పైన కడిగేస్తున్నారు, లోపల అజితేంద్రియ తత్వము అనేది ఉందంట. అంటే జిడ్డు, కంపు అవన్నీ ఉన్నాయి. అలా కడగడం వల్ల ఉపయోగం ఏంటన్నాడు ఆయన. ఇదిగో వాక్యం తెలుసుంటే కనుక మనం ఎక్కడ శుద్ధి చేసుకోవాలో తెలుస్తుంది. ఆ వాక్యంతో శుద్ధి చేసుకున్న మనము దైవములే. మీరు చదవలేదా? అది చదివే టైం లేదు, ఎందుకంటే శుద్ధీకరణ కార్యక్రమాలతో వాళ్ళు రోజు గడిచిపోయారు. అంతరంగంలో కడుక్కోవాల్సిన శుద్ధి గురించిన వాక్యాన్ని వాళ్ళు చదవటం లేదు. అందుకే నేను అంటున్నాడు, అనుదినము ఆయన భారము భరించుచున్నాడు. దేవుడే, దేవుడు అనుందా? దేవుడే అనుందా? అందుకే మీరు అక్షరం తీయద్దు, పొల్లు తీయద్దు, కామ తీయద్దు, ఫుల్ స్టాప్ తీయద్దు. తీసారా? ఈ గ్రంథంలో ఉన్న అన్ని రోగాలు మీకే అన్నాడు దేవుడు. అందుకే ఏకైక వ్యక్తిగా, శక్తిగా, పరమాత్ముడుగా ఉన్నాయన నేనే దేవుడై మాకు రక్షణ కర్త. మనం అనుకుంటాం టాబ్లెట్స్ వల్ల రక్షణ, దుస్తుల వల్ల రక్షణ, ఇంటి వల్ల రక్షణ, అన్ని. ఏమంటే ఇల్లు బాగున్నా కూడా ఇల్లు కూలిపోయి చచ్చిపోయింది. ఇవాళ వార్తలు చూసి వచ్చాను, గోడ కూలిపోయి అమ్మాయి చచ్చిపోయింది, దానికి గాయాలంట. ఎలా జరిగింది అలా? రక్షణ కర్త మనకున్నాడు, అందుకే సజీవంగా ఇక్కడ ఉన్నాం. రక్షణ కర్త కనుక జస్ట్ నాకు ఇరిటేషన్, నీ భారాన్ని నేను భరించలేను అన్న రోజు నువ్వు శవమై మట్టిలో ఉంటావు. నీ కింద పురుగులు ఉంటాయి. నువ్వేమో అక్కడ ఆక్రందనలు చేస్తా ఉంటావు. అది జరగకూడదని ఆయన ఇంకా ఓపిక పట్టి నిన్ను భరించుకుంటున్నాడు. ఆయన ఆ భరించుకుంటున్న విధానంతో నువ్వేం చేస్తున్నావంటే, తిని త్రాగేసి హ్యాపీగా వెళ్ళిపోతే మనకు రక్షణ వచ్చేస్తుంది అనుకుంటున్నాం. నిన్ను ఎందుకు ఇలా బల్ల తీసుకునేటప్పుడే ఇది మనకు శరీరపరమైన ఈ బ్రెడ్, ఇది ఏమంటారు, జ్యూస్ మనకి ఎందుకు ఇచ్చారు అంటే, దీన్ని మీరు ప్రాక్టికల్ గా అనుభవంగా మీరు నా మాంసాన్ని తింటున్నారు, నా రక్తాన్ని తాగుతున్నారు అంటే మీలో రోజు రోజుకి నా గురించిన అవగాహన పెరగాలని. తిని తాగేసి వెళ్ళిపోవటం కుదరదు. అప్పుడు వాక్యం ఎంత విలువైంది నాయన అని మరింత దగ్గర అవుతావు. ఇది కాకుండా తినేసి త్రాగేసి వెళ్ళిపోతే నువ్వు కూడా ఆడటానికే లేస్తావు. అందుకే బైబిల్ చెప్తున్నా, నువ్వు నా రక్షణ కర్తవి అని అంటున్నాడు. ఇదే కీర్తనలో 72వ కీర్తన చూడండి ఏమన్నాడు. 72వ కీర్తన 18వ వచనం చూడండి. ఆయన మాత్రమే, ఇందాక ఒక మాట చెప్పాను, ఆయన మాత్రమే ఈ విషయాలు మీరు మీ కుటుంబంలో మీకు మీరుగా అసలు లోకం మొత్తానికి తెలియజేయాలి. ఇవన్నీ ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. అంటే చేసేసి ఆపాడు, ఇంకా కంటిన్యూస్. ఆయన తక్కువ అంచనా వేస్తున్నాం, ఆయన మాట్లాడలేదు కదా అని, ఆయన రావట్లేదు కదా అని, ఆయన ఏదో నీ గురించి ఇప్పుడేమి డైరెక్ట్ గా నీతో ఓపెన్ అవ్వట్లేదని నువ్వు ఎలా ఉన్నావు అంటే నీ ఇష్టంగా ఉంటున్నావు. ఆయన నీకు ఇచ్చిన టైం చెయ్యరా, నువ్వు ఎన్నిసార్లు ఇలా ప్రవర్తిస్తావు, చెయ్యి అని సైలెంట్ గా ఉన్నాడు అనుకోండి ఫాదరు. ఏంటి దాని అర్థం? తర్వాత ఈపు విమానం మొత్తం, అవునా కదా? ఆఫ్టర్ ఆల్ లోకపరమైన తండ్రికే ఇంత కోపం చూపించడానికి సైలెంట్ అయినప్పుడు పరమ తండ్రి ఈ సైలెన్స్ ని మాత్రం మీరు అస్సలు అశ్రద్ధ చేయొద్దండి. ఆయన ఒకసారి మౌని అయిపోయాడు పాత నిబంధన తర్వాత డిక్లేర్, ఒక సమయం వచ్చింది, కుమారుని ఇచ్చేసాను, మీకు రక్షణ ఉంది, తీసుకుంటే తీసుకోండి, లేదంటే మీరే బాధ్యులు. నేను మిమ్మల్ని మీ ఎదుట జీవమును పెడుతున్నాను, మరణంలో పెడుతున్నాను. దేన్ని మీరు తీసుకుంటారో అది మీకే. నేను దీనిలో మిమ్మల్ని ఏం ఒత్తిడి చేయను. మీకు కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తున్నాను, విజ్ఞతని ఇస్తున్నాను. ఏది వండుకుంటున్నారో తెలుస్తుంది, ఏది తింటున్నారో తెలుస్తుంది, ఏది ధరించుకోవాలో తెలుస్తుంది, ఎంత ఫెసిలిటబుల్ గా హోమ్ లో ఉండాలో తెలుస్తుంది, బయట వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. కానీ నా దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు ఎందుకు మందస్తుడు అవుతున్నావు? ఇది దేవుడు అడుగుతున్నాడు మనల్ని.
ఎందుకంటే ఆయనే కదా ఆశ్చర్యకార్యాలు చేసేది, ఆయనే కదా, నేనే కదా రక్షణకర్తని అన్నప్పుడు మనం ఎంత ప్రాంప్టెడ్ గా లైఫ్ ని ఇక్కడ స్పెండ్ చేయాలి. శ్రద్ధగా వినండి వినండి వినండి. ఇశ్రాయేల్ దగ్గర మొదలెట్టాడండి ఆయన తన బాధని. చివరికి యేసుప్రభు వారు ఎక్స్ట్రా ఉప్పేసినట్టు చెవిగలవాడు రుచిగా ఉండాలని. మనకు చెవులుంటే వినాలి కదా. ఏం వినాలి? ఇక్కడ వింటాం కాదు, హృదయంతో వినాలి. హృదయంతో వింటే గ్రహిస్తావు, గ్రహించాలి. ఇప్పుడు నీ దగ్గర నేను చెప్తూ ఉంటాను, ఒక బాగా కుళ్ళిపోయిన ఆహారం ఒక బౌల్లో, మంచి ఫుడ్ ఒక బౌల్ వస్తే ఏది తీసుకుంటాం? తీసుకో, ముందు ఆ బౌల్ తీసి పడేయండి అంటాం. అంటావా అనమా? ఎందుకని? దుర్వాసనతో కూడింది, కంటామినేటెడ్ ఫుడ్ అది, మన బాడీకి అది పట్టదు. అలాంటిది ఆహారము కాని దాన్ని మనం తీసుకుంటున్నాం. పేరుకి మనం ఏమంటే మీరు అనుకుంటున్నారు సాతాను దేవుడికి బోధించలేదా? యేసుప్రభు వారు లోకపరంగా శరీరపరంగా వచ్చినప్పుడు ఎవరు బోధించారు? ఎవరు చెప్పారు? సాతాను బోధ చేసింది. తెలుసా మీకు? తెలుసు మీకు. ఏం చెప్పాడు? దేవదూతలు ఉన్నాయంట కదా మీకు, గ్రంథంలో రాయబడిందంట కదా, తెలుసు కదా మీకు. సరే దూకే అనిందా లేదా? అప్పుడు ఎలా ప్రవర్తించారండి యేసుప్రభు వారు? అవును నిజమే, దూకేస్తా అన్నాడా? నో, నువ్వేంటి నన్ను చేస్తావు? నాకు తెలిసి ఎక్కడ ఎలా ప్రవర్తించారు. మనుషుడు రొట్టె కాదు, నువ్వు రొట్టె 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 అని చెప్తున్నావు. రొట్టె తింటే బతికేస్తామని చూపిస్తున్నావు జనానికి. ప్రపంచం మొత్తం దేనికోసం అయ్యా ప్రాకులాడుతుందంటే అన్నమో అన్నమో అన్నం అన్నం. తర్వాత వస్త్రాలు వస్త్రాలు వస్త్రాలు. అందుకే మన ఇంద్రమ్మ ఖానా పీనా ఔర్ ఘర్ అని ఒక ప్యాకేజ్ పెట్టింది. అవునా కదా? ఆ మూడు ఉంటే ప్రజలందరూ సుఖంగా ఉంటారు అనుకుంది. కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? అవి మూడు ఉన్నా లేకపోయినా నా మాటతోనే నువ్వు బ్రతుకుతావు. ఇది అసలు మీ హృదయాల్లో ఉంటుందా? ఉంచుకోవాలి. అందుకని అంటున్నాడు యెహోవానే స్తుతింప. ఇశ్రాయేల్ దేవుడు కదా అని మనకు దేవుడు కాదని అని మీరు అనుకోనక్కర్లేదు, మీకు బాగా తెలుసు కాబట్టి. ఆయనే ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, ఆయనే ఆశ్చర్య కార్యాలు చేసేవాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలన్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము. ఇద్దరు ఆవలింతలు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు బయటికి. వాక్యాన్ని మాత్రం మూతికి చిక్కం కట్టకండి. 45వ అధ్యాయము. ఇక్కడ ఎందుకు నిట్టూర్పులు చూస్తారు? 45వ అధ్యాయము 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచా. ఏమంటున్నాడు దేవుడు? ఎవరో అధికారి నిన్ను పిలిచి, ఇప్పుడు రాజేష్ ఉన్నాడు, వాళ్ళ సార్ని పిలిచాడు అనుకో, మా సార్ నన్ను పేరు పెట్టి పిలిచాడు. అదే ఎక్సైట్మెంట్ పరమదేవుడు పిలిస్తే నువ్వు ఎలా ఫీల్ అవ్వాలి? ఎలా ఫీల్ అవ్వాలి? గ్రేట్ కదండి. మనల్ని పిలిచాడు కాబట్టి సజీవులుగా ఇక్కడ ఉన్నాం. పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకోవాలి. నేనే అని నువ్వు తెలుసుకోవాలి. అని తెలుసుకోవడానికి ఏం చేసావు నాయన? అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు అంటే ఏంటర్థం? వజ్రమా? బంగారమా? అత్యంత విలువైన వజ్ర వైఢూర్యాల? వాక్యం అండి, వాక్యం. అది వెతకాలి వెతకాలి వెతకాలి. అప్పుడే నీ హృదయం పట్టుకుంటది. లేకపోతే పైన అది కూడా రాయించాడు కొరింథీయుల పత్రికలో, మీరు సంగతులను పైన వెతుకుతున్నారు. పైన వెతికితే ఏం దొరకదు. అంధకార స్థలములలో ఉంచబడింది వాక్యం. నీకు ఇక్కడ అక్షరరూపం ఏంటి? తెల్ల పేపర్ మీద నల్ల అక్షరాలే అనుకుంటున్నావు. అక్షరం చంపేస్తుంది, జాగ్రత్త. ఆత్మ జీవింపజేస్తుంది. వాక్యాన్ని చదివించుకో, దాని ద్వారా బ్రతికించు. అందుకే అంటున్నాడు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను. రహస్యం అది, వాక్యం రహస్యం. రహస్య స్థలములోని మరుగైన ధనం నీకు ఇస్తాను. అందుకు పేరు పెట్టి పిలిచాను. ఏం చేయను నేను ఆ ధనంతో? ఆ ధనంతో ఏం చేయను? నిత్యము బ్రతుకుతావు. ఇది అంధకారంలో ఉందని, ఇది రహస్యమైందని చెప్పాలంటే దాదాపు 50 రిఫరెన్స్లు ఉన్నాయి. మీరు ఒక్క అరగంటలో, నాకు 20 నిమిషాల్లో మీకు ఈ మాటలు అర్థం అవ్వాలంటే 3-4-5 రోజులు మనం క్లాసులు పెట్టుకోవాలి. సో అవన్నీ ఇక్కడ జరగవు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి చదవడానికి ప్రయత్నించండి. అంధకారంలో ఏముంది, రహస్య స్థలంలో ఆయన ఏముంచాడు, ఏముంచితే నాకు నిత్య జీవం వస్తుంది, నేను దేని మీద మనసు ఉంచుతున్నాను, దేని మీద మనసు ఉంచటం లేదు, ఉంచిన దాని వల్ల ప్రయోజనం ఏంటి, ఉంచదాని వల్ల నాకు వచ్చే నష్టం ఏంటి, ఇవన్నీ కావాలి అంటే వాక్యం కంపల్సరీ.
వాక్యం లేకపోతే నువ్వు ఎన్నిసార్లు వచ్చి ఇక్కడ టేబుల్ తీసుకుంటే మీరు తీసుకొనుటకు మేలుకు కాదు ఎక్కువ కీడుగా తీసుకుంటున్నారని చెప్పింది బైబిల్. అంటే తీసుకునేటప్పుడు నీలో మార్పులు రోజు రావాలా? ఖచ్చితంగా రోజు మారాలి. మనం అనుకోకుండా మనలో తెలియని ప్రాచీన స్వభావం బయటపడిపోద్ది. మనం మారేమనుకుంటాం కానీ లోపల ఉన్నాడు మనల్ని మంచిగా ఉండనివాడు. వాడు మనలో ఉండి, అందుకే యేసుప్రభు వారు టేబుల్ ఇలాగే ఇస్తూ ఉన్నప్పుడు అందరు శిష్యులు చేసి నాకు ఎవడో కీడ్ చేయాలనుకున్నాడు. బాబు నేనా అంటే నటించేసారు హిపోక్రిటికల్ గా. అందరునా ఒక్కడేనా? ఒక్కడే. మిగతా వాళ్ళంతా ఇన్నోసెంట్లు కదా. పేతురు ఏమన్నా అన్నాడా? పేతురు మొదట్లోనే కొట్టేశాడు. నాకు తెలీదు అనర్థం కోడి గుసలోకు పేతురు ఎక్కువ ఆవేశపడమాకు, అధిక దైవ భక్తి చూపించమాక. ఊరికే ఉప్పొంగిన మనసు అది. దేవుళ్ళలో మౌనంగా ఉండడం ది బెస్ట్ థింగ్ తెలుసా? ఆయన మనం మౌనంగా ఉంటే చాలా మాట్లాడతారు. మీకు ఇట్లా వాక్యం ప్రొజెక్ట్ చేస్తున్నా నాకు ఎన్ని మాట్లాడుంటే ఎన్ని తీస్తాను నేను? మీరు వాక్యము కనుక మాట్లాడించే విధానంలో మీరు ప్రొసీడ్ అయితే పరిశుద్ధాత్మ మీతో మాట్లాడతారు. మాట్లాడినప్పుడు నాయన ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అంటే ఇది ఇంత రహస్యమైనదా, ఇంత అంధకారంలో ఉన్న ధననిదే ఇది అని తెలుస్తుంది. అందుకే అంటున్నాడు నీకు ధనముని ఇచ్చేదను అని చెప్తూ ఇదే యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో కూడా చూడండి ఏమంటున్నాడు. ఆయన మొరను చెప్తున్నాడు. ఆయన బాధ, ఆయన వ్యసనము, ఆయన ఆక్రందన ఏంటి దేవుడికి ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయండి. ఆయన బాధ మీకు తెలియటంలా. ప్రతిరోజు వేదన పడుతున్నాడు. ప్రతిరోజు దినమెల్లా నువ్వు చేతులు చేస్తావండి? దినమెల్లా మనం చేతులు చేస్తామా? దినమెల్లా చేతులు చేస్తున్న ఆయన ఒక మాట అంటున్నాడు 3వ వచనంలో, చెవి ఒక్కండి. ఏమంటున్నాడు? చెవి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా? ఉంటే మీలో అసలు క్వశ్చన్స్ రావేంటి? మీరు అసలు అడగరేంటి? అడగకుండా వెళ్ళిపోతున్నారంటే మీరు చెప్పండి అయ్యా, మీరు చెప్పేది మీరు చేయండి, మేము చేసేది మేము పోతాం అంటారా? క్వశ్చన్స్ రావాలి మనకి. అంటే ఇక్కడ క్వశ్చన్ అంటే అనుమానపు క్వశ్చన్ కాదు. దేవుడు ఇక్కడ ఇలా చెప్పాడు కదా, అలా చెప్పలేదు కదా. క్వశ్చన్ రానివ్వండి మా దగ్గరికి వస్తే మా వాక్యము ఎంత గట్టిగా దేవుని ఉందో మీకు తెలుస్తుంది. మేము చెప్పేది నిజమా కాదా అని తెలుస్తుంది. దేవుడే చెప్పాడు, అరే మీరు ఎన్ని త్రోవలకి వెళ్తారో వెళ్ళి చూసుకోండి, వచ్చి నిలిచి చూడండి నా దగ్గరకు వచ్చి. వాట్ ద ప్రాంప్ట్ ఆఫ్ మై లైఫ్ అనేది తెలుస్తుంది. నేను ఎంత గొప్పగా మిమ్మల్ని పెంచుతున్నానో తెలుస్తుంది అంటున్నాడు. చెవి యొక్కి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల ఏంటండి? వినిన ఎడల బ్రతుకుతారు. ఏమిన్నావు? నా రక్తము త్రాగేవాడు, నా రొట్టె తినేవాడు బ్రతుకుతారని విన్నావా? ఇది ఒక పార్ట్. ఇది తింటున్న నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమని జ్ఞాపకం చేసుకోమంట? చేతి కొట్టారయ్యా నడుస్తావా? అసలు నీ వల్లే కొట్టించబడ్డాడే, నా వల్లే కొట్టించబడ్డాడే, దానికి ఏడవేంటి? అంత కష్టపడి సిలువ మోసుకుంటున్నానే నా కోసం ఏడవద్దు. రూలా కదా అది కమాండే కదా. మీరేం చేస్తున్నారు? ఎట్టో చచ్చిపోయా, చావకపోతే మనకు రక్షణ లేదు. ఇంకా అదే సొల్యూషన్. దేవుడు తీసుకున్న అతి ఖరీదైన అమూల్యమైన సొల్యూషన్ అదే. ఇంకా దానికి వేరే మార్గం లేదు. ఆయన వస్తేనే మనకు రక్షణ. ఆ రక్షణ రావటానికి కారకుడైన ఆయన బిహేవియర్ ఎలా ఉంది ఈ లోకంలో ఉన్నప్పుడు, ఎలా ప్రవర్తించాడు, ప్రవర్తన విధానం ఇంపార్టెంట్ అన్నాడు. అందుకనే మీరు నాకు వచ్చి నా మాట వినినేడలా బ్రతుకుదురు, నేను అప్పుడు మీతో నిత్యముగా ఉండే నిబంధన. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఒక్కొక్కసారి అటైనా ఇటైనా నువ్వు తొట్టిల్లిన నిత్య నిబంధన ప్రకారం నేను కాపాడుకుంటాను. నిత్య నిబంధన చేసేస్తాను. ఎవరితో కంపేర్ చేశారు తెలుసా? నా ఇష్టానుసారమైన ఒక పర్సన్ ఉన్నాడు, అతనే దావీదు. అతనికి ఏం చూపించాను తెలుసా? మీరు చూపిస్తారు. నేల కృప, ఫుడ్ కృప, వస్త్రం కృప, ఇంకేం కృపలు? అదే కృప అనుకుంటారు మనం. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీకు దావీదుకు చూపిన శాశ్వత కృప. దావీదుకి ఏం చూపావయ్యా అంటే కింద చెప్తున్నాడు, అతన్ని జనములకు సాక్షిగా. ఇది నీ జీవితం జనాలకి సాక్షిగా ఉందా లేదా? నువ్వు మారిపోమంటే మారిపోవడానికి ఎవరు ఉండరు. నువ్వు అలాగే వచ్చావు, నేను అలాగే వచ్చాం. కానీ దేవుని వాక్యం పట్టుకునేలాగా మన జీవితం, మన సాక్షి జీవితం ఉందా లేదా? జనములకు సాక్షిగా నియమించి తిని, అందుకే అతని జనాలకి రాజుగా అధిపతిగా నియమించాను. అదిరా నా శాశ్వత కృప. నిన్ను కూడా అలాగే ఉంచుతాను. నువ్వేమంటావు? నాకు ఇది లోటు, అది లోటు, అది చేయండి. నేను ఇచ్చేది శాశ్వత కృప అంటే కాదు, నన్ను అవన్నీ వద్దులే, చిన్న చిన్నవి ఉన్నాయి ఇచ్చేయంటావు.
అవి కాదు, మీరు అడగకపోయినా నేను చేస్తానన్న ఆయన మాట మనకు గుర్తు లేకపోతే ఎలాగా? అందుకే అంటున్నాడు, ఇదే సామెతల గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము. ఏం చేయాలండి వాక్యం? మీకు నిద్రపుచ్చాలా? పద్యమనాలా? నువ్వు వస్తే చాలు వచ్చేస్తే అని చెప్పాలా? అలాగే చెప్పమన్నాడండి ఒక ప్రవక్తని. ఏం చేశాడు? ఎంత వెళ్ళినా రాజు దగ్గర చెప్పించమని వస్తుంది, మరి నన్ను ఏం చేయమంటావు అన్నాడు. ఈసారి నా అంతటి నేను వెళ్ళి చెప్పేస్తానంటే ఎవరితో బుద్ధి చెప్పించాడు? మనకు అవసరమా? గాడిదలతో చెప్పించుకోని అంత అవసరం ఉందా? నీకు వాక్యం ఏమవ్వాలంటే గాయం కలగాలంతే. గాయం కలగ చేయని వాక్యము, గాయము అవ్వని మాట నీలో వృత్తి ప్రవృత్తిని మార్చదు. అందుకే గాయము చేయు దెబ్బలు ఎక్కడ తగులుతాయో తెలుసా? అంతరంగంలో తగలాలి. వాక్యం ఏం చేయాలి? అంతరంగంలో కొట్టాలి. ఇది ఎక్కడ తెలుసుద్దా? బాగా కొట్టావు, నాకు తెలిసింది నాయన, నువ్వు నీ అంతట ఎక్కడ కూడుకొని బల తీసుకున్నప్పుడు ఫార్మల్ కనీసం పాట కూడా, కోరస్ పాట కూడా కంబైన్ చేయము మనం. కనీసం ప్రక్షాళన చేసుకో. నాయన ఏ తప్పు చేశానో నాకు తెలియదు, ఎలా ఉన్నానో నాకు తెలియదు, నా దృష్టికి నేను నీతిమంతుడిని, కానీ నీ దృష్టికి వచ్చేటప్పటికి ఎలా ఉన్నాను నువ్వు ఆలోచించి ఇలా చూస్తే నాలో తప్పులన్నీ దొరికేస్తాయి. సో నన్ను నేను తీసుకునే విధానం, నేను నీ బిడ్డ శరీరంలో వేయిస్తున్నాను అంటే, నా చెయ్యి అలా వెళ్తుందంటే వేయరా అన్నంత వరకు వెళ్తుందా? నా బిడ్డ అన్నిటిని సహించుకుంది. ఎస్, షీఈస్ ఎలిజిబుల్, హీఈస్ ఎలిజిబుల్ అన్నట్టుగా దేవుడు అనుకునే విధంగా ఉందా? అందుకే దేవుడు ఏమంటున్నాడు? గాయములు చెయ్యాలి, దెబ్బలు అంతరంగంలో చొచ్చాలి, అప్పుడే చెడుతనం పోతుంది. చెడుతనం ఎట్టపోద్ది? శరీరపరమైన పారంపర్య ఆచారాల వల్ల పోదు. అవి చెడుతనం పోయిందంటే ఎట్లయినా సరే మనం ఫిజికల్ గా మనం చాలా మార్పుతా ఉంటాం. ఏ విధంగానైనా నీకు గాయం తగలేదా, ఆ రోజు నీకు వాక్యం పనిచేయలేదు, గాయం తగలేదా, నువ్వైనా సరిగ్గా వెళ్ళలేదు. కానీ వాక్యం ఎక్కడ తప్పు కాదు. చెప్పే వాళ్ళైనా తప్పువేమో కానీ, వినే వాళ్ళైనా తప్పేమో కానీ, వాక్యం ఎక్కడన్నా తప్ప అస్సలు కాదు. ఆ వాక్యము రెండంచులుగా ఖడ్గం కదా, ఎక్కడికైనా దూసుకుపోద్ది. ఆఖరికి నీ హృదయపు ఆలోచనలు కూడా కొట్టేస్తుంది. అక్కడ పట్టుకుంటాడు దేవుడు. అందుకనే నువ్వు వాక్యాన్ని ఎలా పట్టుకుంటున్నావు, పట్టుకున్న వాక్యం ద్వారా నీలో ఏ మార్పులు వచ్చినాయి, మార్పు రాని నీ జీవితాన్ని ఆయన ఎంతవరకు భరించగలడు? నీకంటూ ఒక టార్గెటెడ్ లైఫ్ను పెట్టాడా? అవి కుదించిపోయినాయా, ఇంకా ఏమైనా ఎక్స్టెండ్ అయినాయా? 2026 వచ్చింది, వెరీ గుడ్. ఏం చేస్తే వచ్చింది? ఆయన అనుగ్రహిస్తే వచ్చింది. అనుగ్రహం పొందిన మనము యాజ్ యూజువల్ ఇలాగే ఉన్నాం అనుకోండి, మన నీ టైం కంటే ముందు నువ్వు ఎలా పోతావురా? దేవుడు క్వశ్చన్ చేస్తాడు. ఎలా పోతావు అంటే వెనుకపోవడం వల్ల పోతావు. అందుకనే అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30వ వచనం ముగించేస్తున్నాను చూడండి. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 30వ వచనం. అది అజ్ఞాన కాలం. ఒక నిమిషం. అజ్ఞాన కాలం అంటే మీరు మొదటి ప్రథమ ఫలం తీసుకొచ్చేయండి. మీరు మీ శరీరాన్ని బాగా శుద్ధి చేసుకొని రండి. శరీరం శుద్ధిగా ఉంటే తప్ప మీరు ఎవరినైనా ఈలోపు శవాన్ని ముట్టుకున్నా, చచ్చిన పశువుని ముట్టుకున్నా కూడా మీరు అపవిత్రులు అయిపోతారు. ఇలాంటివన్నీ చెప్పుకొని వచ్చిన ఆయన అది అజ్ఞాన కాలం అని చెప్పాడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి. ఆ అజ్ఞాన కాలంలో అంటే ఆయన ఎలా ఉన్నాడంట? చూసి చూడలేదు, అందుకే బతికిపోయారు అందరూ. కానీ మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. నూతన నిబంధనకు వచ్చిన మనందరికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయి ఇప్పుడైతే ఇక వేరే ఛాన్స్ లేదట, వేరే వే లేదట. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఇంకేం మోసుకొని తిరుగుతున్నాం? చర్చిలోనికి వచ్చి కూడా రక్షణ లేదు, చర్చిలోనికి వచ్చిన తర్వాత మారు మనసు లేదు. ఇవేదో బాప్తిస్మం తీసుకొని కూడా బల్లా తీసుకుంటూ కూడా నీలో చెడు లక్షణం ఒక్కటి కూడా పోలేదంటే ఎంత ధైర్యం నువ్వు దేవుని సన్నిధిలో ఉండి? అందుకే హెచ్చరించమన్నాడు, అందుకే ప్రతిమలాడమన్నాడు, అందుకే నిలవబడి చెప్పమన్నాడు. నా స్వరము వినిపించుటకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటే యెహోషువతో అంటే యెహోషువ ఏమన్నాడు? నాయన నేను చిన్నపిల్లని, నాయన ఎలా చెప్పారు నాయన అంటే యెహోషువ లేదండి, యెహోషువ 18 ఏళ్ల వాడు. యెహోషువతో చెప్తే
ఇర్మియా కూడా చిన్న ప్రవక్తే, కానీ అంతకంటే మోషే గారి తర్వాత మా అహరోను గారి కుమారుడే కదా. అహరోను కుమారుడు యెహోషువలో ఉంటది ఆ మాట. ఎలా చెప్పనైనా వీళ్ళంతా పెద్దవాళ్ళు, కుదిరితే ఏం చేద్దాం అంటారు, పోగేయండి మన బంగారం అంతా బెద్దం చేసుకుందాం, పూజించేద్దాం అంటారు, పోగేయండి తిందాం తాగుదాం అంటారు. వీళ్ళతో నేను ఎలా అంటే, నేను నిన్ను వాడుకుంటా, నువ్వు విన్నారా చూడొద్దు, వినలేదా చూడొద్దు, నేనేం చెప్పమన్నానో చెప్పు, నువ్వు వెళ్ళి చెప్పే అన్నాడు. ఎందుకు చెప్పాలి అంటే, సాక్షాత్తు ఎన్ని మాటలు వింటారో అంతగా వాళ్ళు ఉగ్రతను సమకూర్చుకుంటారు మారకపోతే. అందుకని ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని గేదెలకి, ఆవులకి, పురుగులకి చెప్పాడండి. మనుషులకు ఆజ్ఞ అతిక్రమమే ఎంతమంది చేస్తున్నాం పాపం. మారు మనసు పొందకుండా ఎంతమంది ఉన్నాం. పొందడం పక్కన పెట్టండి, పొందేసామని ఫిజికల్ అపీరియన్స్ బాప్టిజం అయ్యి ఇక్కడ తీసుకొని ఇక్కడికి వచ్చేసిన ఫస్ట్ 2026 ఫస్ట్ వీక్ లో నువ్వు తీసుకున్న రిజల్యూషన్ ఏంటి? శరీరపరమైనవి ఏమైనా ఉన్నాయా? ఆత్మీయంగా నేను ఇంకా మారాలి, నన్ను నేను నెలకొట్టుకోవాలి అని ఉండాలి కదా. ఆత్మీయంగా నన్ను నేను మార్చుకునే విధానంలో పాత కాలంలో 2025 కాదు, నువ్వు ఎప్పుడో గుడికి వచ్చిన కొత్తలో పాట పాడతావు, నువ్వేం మారలేదా? ఎప్పుడో అప్పుడు నేర్చుకున్న ప్రార్థనని మాట్లాడతావు, నీ హృదయంలో మార్పేం రాలేదా? ఆరాధన చేసేటప్పుడు కానీ, ప్రార్థించేటప్పుడు కానీ, పాడే కానీ, ఇక నీకు వాక్యం ఎక్కడ వెళ్ళింది మదిలోకి? నీ ప్రార్థన విధానంలో మార్పు లేదు, నీ యొక్క పాటలో మార్పు లేదు, అసలు పాడేది కరెక్టా కాదా అనే విజ్ఞత కూడా మనకు లేదు. అంటే దేవుడు పాటేగా, సాతాను చెప్పలేదా వాక్యం? పాటలు కూడా పెట్టించింది. రాజై ఉన్నాడా? రాజులకు రాజై ఉన్నాడా యేసుప్రభు? చెప్పండి. మీరు రాజే కాదని పాడుతున్నారు తెలుసా? ఎవడైనాను నా కుమారుణ్ణి రాజుగా ఒప్పుకొనని వాడు తండ్రిని కూడా ఒప్పుకోనట్టే అని స్వయంగా రక్త సంబంధి అయిన సహోదరుడు చెప్పాడు 1 యోహాను పత్రికలో. ఎలా పాడుతున్నామో చూస్తాడు. భక్తుడు అన్నాడు, నేను ఇవాళ పాడేశానైనా రాత్రి వెళ్ళి ధ్యానించుకుని నిబ్బరంగా పడుకుంటానన్నాడు. అంత ధైర్యం ఉందా మనకి? పాడే విధానం అన్ని ఏమంటే ఇక్కడికి వస్తే ప్రతిదీ ఆయన టార్చ్ లైట్ వేసినట్టు ఉంటుందండి వాక్యం. భరించలేము ఆయన వాక్యాన్ని, కానీ భరించుతున్నాడు కదా. అన్ని అనుదినము భరిస్తున్న ఆయన్ని మనం భరించుకోలేమో? మన మంచి కోసమే కదా భరించుకోవాలి. అందుకని అంటున్నాడు, ఎందుకనగా 31లో, ఎందుకనగా తాను ఒక మనుష్యుని చేత. ఎవరా మనుష్య కుమారుడు? మనుష్యుడు కదా, మనిషిలాగా ఉన్నాడు కదా, ఆకలి అన్నాడు కదా, దప్పిక అన్నాడు కదా, అయ్యో చచ్చిపోతున్నాను నొప్పి అన్నాడు కదా అని తక్కువ అంచనా వేశారా మీరు? ఆ మనుషుడి ద్వారా మీరు ఎవరినైతే తక్కువ అంచనా వేసి అయ్యా యేసు అని కామన్ గా ఊత పదాలుగా చెప్తున్నారో ఆ నియమించిన యేసును చేతే నీతి అనుసరించి, నీతేంటి? వాక్యమే నీతి. నీతి న్యాయములు ఎవరు ఎందుకు గుప్తమై ఉన్నాయి? క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి. ఆ క్రీస్తునందే భూలోకానికి తీర్పు. శాలేము మందిరానికి ఒకడానికి కాదు, భూలోకానికి. భూలోకమునకు తీర్పు దినము నిర్ణయము జరిగింది. ఏం జరిగింది? నిర్ణయం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. మన బతికేటో ఆయనకి తెలిసే నిర్ణయం పెట్టేశాడు. కాబట్టి మీకు ఒక హింట్ ఇస్తున్నా. ఎందుకు లేపాడో తెలుసా? 3వ దినాన ఆయన అట్లాగే పట్టుకొని పోవచ్చు కదా సమాధిలో నుండి. మరణాన్ని గెలిచాడు అన్నందుకు నేను నీకు ఒక నిరూపణ ఇస్తున్నా. ఏంటంటే తెలుసా? మృతుల్లో నుండి ఆయన్ను లేపాను. లేపినందున దీన్ని నమ్మటం వలన మీకు అందరికి. ఎలా నమ్మమంటాం నాయనా? ఎలా నమ్మమంటే మృతుల్లో నుండి లేపాను, ఇదే మీకు ఆధారం. అర్థమైందా? నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికే సమస్తం సాధ్యం. ఊరోళ్ళందరికీ అవదు. ఇక్కడికి వచ్చినా నమ్మాలి ఏం చేస్తాడని. భరించాలి. భరించడం రాని రోజు నువ్వు బల్ల తీసుకున్న ఉపయోగం లేదు. భరించడం రాని రోజు మీరు పరలోకం అంటే ఆహారం అనుకుంటున్నారా? కాదండి. ఆత్మలుగా ఉన్న మనము, ఈ ఆత్మతో ఉన్న మనమే ఈ భూమి మీద సర్వ ప్రపంచంలో ఏం చేయగలవో నిరూపించాం. ఇదే ఆత్మ శరీరం నుండి విడిపోతే ఆకాశాలేంటి, గ్రహాలేంటి, తండ్రితో పక్కన కూర్చుంటాం. అందాక తండ్రి తనను తాను మరుగు చేసుకున్నాడు. అంటే ఎందుకు మరుగు చేసుకున్నాడో ఆ మాట చెప్పి ముగించేస్తాను. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము. హోషేయ గ్రంథము
5వ అధ్యాయము 6వ వచనం. ఏం తీసుకొచ్చారంట? గొర్రెలను ఎడ్లను తీసుకొని వచ్చి దేవుణ్ణి ఎతికేద్దాంలే అనుకున్నారండి. అంటే దేవుడికి ఎడ్లు ఇష్టమా? దేవుడికి గేదెలు ఇష్టమా? ఆవులు ఇష్టమా? మీకు కాయ ఇష్టమా? పండు ఇష్టమా? మీరు ఇచ్చే దశంభాగం ఇష్టమా? అంతకు మించి దశంభాగాలు లేవని చెప్పమాకండి. ఇప్పటికే నేను పడుతున్నాను. వందనాలు చెప్తున్న వాళ్ళు మీరు ఎందుకు వందనాలు చెప్తున్నారో అర్థం చేసుకోండి. నేను బ్రతికొండటం వల్ల దేవునికి వందనం, నువ్వు బ్రతికొండటం వల్ల దేవుని వందనం. అవి మర్చిపోయి దేవుడు వందనం అనేది ఫార్మాలిటీగా చెప్తున్నారు. అలా చెప్పొద్దు అనేది నా ఆక్రందన. ఇంకొకటి, తెల్ల బట్టలు వద్దు నేను చెప్పాల. మీరు తెల్ల బట్టలు వేసుకున్నంత మంచిగా అంతకంటే హృదయం బాగుండాలి అనేది దేవుని మాట. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మీరు దశంభాగాలు ఇవ్వట్లేదు, ఇవ్వద్దు అని కాదు, అంతకు మించి మీ శరీర సంపాదన అంతా ఇక్కడ ఇచ్చేయాలి. తెలుసా? అడగటం లేదని కాదు, శరీర సంపాదన అంటే అదే కదా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, సజీవ యాగంగా మీ శరీరాల్ని సమర్పించాలి. అంటే శరీరం ద్వారా సమర్పించేదంతా ఆయనదే. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? మాకు కొంచెం ఉంచుకోండి, సరే నన్ను ఉంచుకో అన్నాడు దేవుడు, కానీ మొత్తం ఆయనదే కదా. అంత మంచి దేవుడు చెప్తుంటే మాటలు అపార్థాలు అవుతున్నాయో మీకు? ఏమంటున్నాడు? మీరు గొర్రెలను ఎడ్లను తీసుకొని వచ్చి నన్ను ఎదుగుతా ఉన్నంటారేంటి? అందుకే నేనేమైపోయాను తెలుసా? అందుకే ఆయన వారికి మరుగు చేసుకున్నాడు. అందుకే వాక్యం చెప్తుంటే మీ హృదయాల్లోకి వెళ్ళట్లేదు. వాక్యం మిమ్మల్ని పట్టుకోవట్లా. వాక్యం పట్టుకొని నాడు హృదయం బండ మారిపోద్ది. ఆ బండని మార్చడం కష్టమే. అందుకే అంటున్నాడు, ఆయన వారిని తను మరుగు చేసుకునినందున వారికి కనపడలేదు, ఎందుకంటే మీరు విశ్వాసఘాతకులు. 7వ వచనం లాస్ట్ లో 15వ వచనం అంటున్నాడు. ఇంటికి చదవండి ఇవన్నీ. వారు మనస్సు త్రిప్పుకొని ఏం తెచ్చేస్తే నువ్వు దొరికిపోతావు, మాకు దొరికిపోయావులే దేవుడా అనుకునే దేవుడు కాదు నాయన నేను. మీరు ఏం చేస్తే దొరుకుతామో చెప్పేస్తున్నాను. మనస్సు మార్చుకోండి అన్నాడు. ఎఫ్రాయిమీయులకి అదే చెప్పాడు, ఇప్పుడు మనకి అదే చెప్తున్నాడు. మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకొని త్రిప్పుకొని నన్ను వెతకండి. ఏం తిప్పుకోవాలి? మనస్సును తిప్పుకోండి. మనసు అస్సలు మాట విందండి. అది ఘోరమైన వ్యాధి. ఆ వ్యాధి ఎప్పుడు బయటపడుతుందో తెలియదు. క్యాన్సర్ కన్నా నయం చేయొచ్చు కీమోథెరపీతో. క్యాన్సర్ కన్నా నయం చేయొచ్చు మన ఆహారపు అలవాట్లతో రాకుండా. కానీ మనసును త్రిప్పుకోకపోతే అది ఘోరమైన వ్యాధి కలది. దానిలో చేదు వేరుంటది. అది ఒకరోజు భస్మమై మహావృక్షాలుగా ఎదిగి నీలో ఉండకూడని తిమోతిలో చెప్పాడు కదా, అంచె దినముల్లో అపాయకరమైన దినాలు ఉంటాయని ఉన్న ప్రతి క్యారెక్టర్ మనలో బయటపడుతుంది. చివరి క్షణం వరకు అలాంటి క్యారెక్టర్ని మనం తెచ్చుకోకుండా మనసు త్రిప్పుకొని నన్ను వెతికితే నేను తిరిగి నా స్థలానికి వెళ్ళిపోతాను. అంటే ఆయన ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాడు. ఆయన దిగొచ్చాడు అంటే, ఆయన వచ్చేస్తాడంటే వర్షం అవుతుంది, ఆయన వచ్చేస్తాడంటే ఉరుము అవుతుంది, ఆయన వచ్చేసాడంటే మీకు 11వ వచనంలోనే ఉంటుంది ఒక మాట. చిమ్మటి 12వ వచనంలో ఈ మాట చూపించాను. 12వ వచనంలో అంటాడు, ఎఫ్రాయిమీయులకు చిమ్మటి పురుగు. చిమ్మటి పురుగు అంటే కుళ్ళిపోయే పురుగు. చిమ్మటి పురుగు అంటే ఒక బటర్ఫ్లై లాగానే ఉంటది అది, కానీ దానివల్ల ఏమొస్తుందో తెలుసా? ముందు స్కిన్ ఇరిటేషన్స్, దద్దుర్లు, ఆఖరికి గజ్జి తామర లాంటివి కూడా వస్తుందని చెప్తుంది సైన్స్. ఆ చిమ్మటి పురుగులాగా ఉంటాను నేను, ఇచ్చింగ్ ఫెలో నేను. అర్థమైందా? దేవుడు కనుక మనసు పట్టుకొని తిరగకపోతే చిమ్మటి పురుగును, యోధా వరకు లాగా వచ్చ పురుగును అంటే కుళ్ళిపోద్ది శరీరం. నేను మీరు అనుకున్నంత మంచివాడిని కాదు, నేను ప్రతిదినం కోపపడువాడిని, కానీ నేను మీకోసం నా వాత్సల్యతను పెంచుకుంటున్నా. మీరు చిమ్మటి పురుగులాగా నన్ను చెయ్యొద్దు, నన్ను వచ్చ పురుగులా అసలు చెయ్యొద్దు. మనసు తిప్పుకొని తిరిగి మీరు ఏ విధంగా రియలైజ్ అయ్యారో అనుకుంటూ ప్రార్థన చేస్తూ బల్లలో చేతులు వేస్తూ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మనల్ని మనం పరీక్షించుకుంటే ఎక్కడికి వెళ్ళాం? ఎగ్జామ్ రాయక్కర్లేదు. సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటే అక్కడ ఎగ్జామ్ కి మనం అటెండ్ అవ్వక్కర్లేదు. తీర్పు పొందకపోదు. ఇది ధన్యత మీకు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. తండ్రి, మారామనుకుంటున్నాం, మార్పు ఉందిలే కాబట్టి ఇక్కడ ఉన్నామనుకున్న గర్వం మాలో ఉంది. మాకు కాకపోతే నువ్వు ఎలా ఎవరికి ఉంటావు, ఎవరికి దేవుడిగా ఉంటావు. మేము స్తుతించకపోతే ఇంకెవరు నేను స్తుతిస్తారు అనుకుంటూ మాలో మేమే ఉప్పొంగిన మనసుతో ఉంటున్నామేమో ఎంతో క్షమించండి.
కొత్త సంవత్సరం అనుకుంటున్నాం, మాకు కొత్త దినాలు కూడా ఉన్నాయి. ఆ దినమే రాని రాదు నైనా, మేము ఎక్కడికి వెళ్తామో మాకు తెలుసు, మనసు తిప్పుకోమంటున్నాం. కానీ మా జీవితంలో లోకపరమైన ఆశలతో నేను వెతికేస్తున్నాం నైనా. అందుకేమో మమ్మల్ని మరుగు చేసుకున్నాం, అయితే క్షమించండి. ఇదిగో మేము మారాలి నైనా, చాలా మార్చుకోవాలి మా జీవితాన్ని. ఎంత మార్చుకోవాలి అంటే అది నీకు మాత్రమే, నాకు మాత్రమే తెలుసు. మార్చుకున్న జీవితంతో నీ బలలో చేతులు వేస్తున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని నూతనపరచండి. ఇదిగో పాతవి గతించిపోయా అంటున్నాం, ఇగో ఇది మర్చిపోయారు పాత వాటి విషయంలో. ఇగో కొత్తగా ఇక నుంచైనా నాయన జనములకు సాక్షిగా మమ్మల్ని ఉంచండి. నేను వెతికే విషయంలో మమ్మల్ని మేము మార్చుకుని నీవు మాత్రమే చేయగలిగినటువంటి ఆశ్చర్యకార్యాలను మననం చేసుకుంటూ మా జీవితం మొత్తం నాయన నీకు సమర్పించుకొని నాయన నీ చేత నాయన మరి నీతో కలిసి జీవించేటువంటి భాగ్యం కోరికే ఎదురు చూస్తున్న ఆత్మలుగా మమ్మల్ని ఉంచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. థాంక్యూ. ఆల్ ఆఫ్ యు. గాడ్ బ్లెస్ యు.